అన్నారు కదా, ఎలా ఉంది ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది? చాలా బాగా రెస్పాన్స్ ఉందండి. ఏమంటున్నారు మేడం ఈ కుంకుమ కార్యక్రమం తీసుకొచ్చారు కదా? అందరూ ఇంటింటికి ఆడబిడ్డలకు బొట్టు పెడుతుంటే వాళ్ళు అరే మా ఇంటి వాళ్ళు వచ్చి మాకు బొట్టు పెడుతున్నారని చాలా సంతోషంగా స్వాగతిస్తున్నారండి. వాళ్ళు ఏమడుగుతున్నారు, మీరు ఏం చెప్తున్నారు సమాధానం? అంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నారా లేదంటే ఏమంటున్నారు? సమస్యల కంటే ముందు వాళ్ళు ఆహ్వానించి మంచిగా మా ఇంటి బిడ్డ మేము గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారండి. మేడం మీరు చెప్పండి, మీరు ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లా జరుగుతుంది? చాలా బాగా మీరు చూడొచ్చు. ప్రతి మహిళలు ఈరోజు మహిళలు అందరు ముందుకు వచ్చి ప్రచారం సాగిస్తున్నారు. మీరు చూడొచ్చు, ప్రతి ఇంటి నుంచి ప్రతి మహిళ బయటికి వచ్చి మా తమ్ముడిని మా అన్నని మేము గెలిపించుకుంటామని నవీన్ యాదవ్కి వన్ సైడ్ సపోర్ట్ వచ్చేసింది, గెలిచాడన్నట్టే అర్థం. ఒక మహిళకు అంటే ఆపోజిట్లో ఒక మహిళ ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, అంటే ఒక యువకుడు ఉన్నాడు, మీరేం చెప్తారు? ఇక్కడ పాలిటిక్స్లో యువకుడు మహిళ అని ఏమి ఉండదండి. యాక్చువల్లీ డెవలప్మెంట్ ఎక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడే ఓటు వేస్తారు. మహిళ అవన్నీ సానుభూతి ఎవరు చూడరు. ఓట్ ఫర్ డెవలప్మెంట్ అంతేగాని నాట్ ఫర్ సింపతి. ఎవరు డెవలప్మెంట్ చేస్తారో తెలిసి వాళ్ళకే ఓటేస్తారు, కానీ మహిళ ఉందని ఓటు వేయరు కదా ఎవరు. ఇంకా రాజకీయంగా ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి, రౌడీ షీటర్ అని డిఫరెంట్గా మాట్లాడుతున్నారు, వాళ్ళకి మీరేం చెప్తారు? ఇవన్నీ వారి వారి సొంత రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రచారాలు అవాస్తవమైనవి. ఒక్కటి దానికి కూడా ప్రూఫ్ లేదు. మీరు చూడొచ్చు, నవీన్ యాదవ్కి ఎలాంటి రౌడీ షీటర్ ఓపెన్ చేయడం కానీ అట్లాంటిది ఏమీ లేదు. ఈజ్ అ గుడ్ గై, మంచి క్లీన్ చిట్ ఉన్న వ్యక్తి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Please do subscribe to SKS Fly TV.